హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అండి. ఇది అటుకుల మిక్చర్ అండి. దీని ద్వారా నేను అయితే ఒక లెసన్ అయితే నేర్చుకున్నానండి. అదేంటంటే మనకి వచ్చిన విధంగా నేను చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా కొత్తగా ట్రై చేయాలి అనుకోకూడదు. అంటే ట్రై చేయొచ్చు, ఏది పడితే అది ట్రై చేయకూడదండి. ఏదో ఒకటి ట్రై చేయాలి అట్లా కొత్తగా. మనకు వచ్చిందే చెయ్యాలండి, చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పుడు నేను వేరే విధంగా చేస్తానండి అటుకుల మిక్చర్ అనేది. కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా డిఫరెంట్గా చేద్దాము అన్న థాట్ తోటి నేనైతే ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసేసి తర్వాత పుట్నాలు అయితే వేయించానండి ఆయిల్లో. తర్వాత జీడిపప్పు పలుకులు, అలాగే కొబ్బరి పలుకులు, ఎల్లిపాయలు, కరివేపాకు అయితే ఫ్రై చేసేసి తర్వాత మనం అటుకులు జల్లించుకోవాలండి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే అటుకులో ఉండే దుమ్ము అది అనేది లేకుండా వస్తుంది కాబట్టి జల్లించుకోవాలి. దీనికి నేను పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయటం లేదండి యూస్ కూడా. ఎందుకంటే ఏదో వస్తే రావచ్చు, లేకపోతే లేదన్న ఫీలింగ్లోనే ఉన్నాను. తర్వాత లాస్ట్న కొద్దిగా కారము, సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలండి. దీంట్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను వేయలేదు. నెక్స్ట్ టైం ప్రాపర్గా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఖచ్చితంగా చేస్తానండి. ఇది నా స్టైల్ కాదు, న్యూ స్టైల్.